హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మెత్త చేసిన కదా, బుడ్డి మెత్త. అది పైన మిగిలింది కాలర్ దగ్గర. హ్యాండ్స్ ఇవి రెండు చేతుల రెండు సైడ్ల హ్యాండ్స్. ఇది గల్ల ఉంది కదా, ఇది ఉట్టిగా పక్కకు పెట్టుకోకుండా మనం దీనికని కాదు దేనికైనా ఉపయోగించుకోవచ్చండి. నేనైతే మిషన్ మీద వేసిన ఉట్టిగా చూపించడానికి అనేసి హ్యాండ్స్ ఇక్కడ వచ్చినాయి. ఇటు సైడు వీల్ దగ్గర ఒక ఇటు సైడ్ ఒకటి, ఇలా మొత్తం కింది దాకా వస్తుంది. మిగిలింది నేను మెత్త చేసినాక చూడండి, వుడ్డి మెత్త చాలా బాగుందండి. చూడండి, ఇదైతే ఇలా మనము ఇలా పైన గల్ల ఉంది కదా, ఆ గల్ల కుట్టుకోవచ్చు. ఇది ఇలా గల్ల పైన కుట్టొచ్చు. లేకపోతే నేనైతే ఇప్పుడు స్టెప్లర్ పెట్టి చూపిస్తున్నా. మామూలుగా కవర్ అయిపోతుంది మొత్తం, మనం కుట్టినట్టే ఉంటుంది. మనము మిషన్ కవర్ లాగా ఉంటుంది, మంచిగా మెత్తగా బాగుంది. ఇది మనము ఇలాంటి వేస్ట్గా పడేయకుండా ఒక్క ఐటము టీషర్ట్ అయితే రెండు దానికి పనికొచ్చేటట్టు ఉంది. చూడండి, ఫుల్ కవర్ అయింది కదా, ఖాళీ ఇక్కడ కుట్టేసుకోవాలి. ఇక నేనైతే ఉట్టిగా స్టెప్లర్ పెట్టి చూపిస్తున్నా. ఇది కనిపించదు, ఎంత డస్ట్ పడకుండా బాగుంటుంది అన్నట్టుగా. మనం ఒక్క కుట్టు వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇదిగోండి, మొత్తం ఫుల్ కవర్ అవుతుంది. ఒక్క టీషర్ట్ తోటి రెండు పనులు అయినాయి అన్నట్టుగా. చూడండి, రెండింటికి యూజ్ అయింది. చిన్న చిన్న ఐడియాలు అందరికీ ఏదో ఒక ఐడియా వస్తూనే ఉంటుంది. ఇదిగోండి, ఇది నిన్న నేను బ్యాగ్ చేశాను కదా షర్ట్ తోటి. ఆ షర్ట్ హ్యాండ్స్ మిగిలినాయి కదా, సైడ్లకు మనం కట్ చేసిన వాటితో ఎక్కడైనా షర్ట్లో మిగిలిన ఉంటుంది కదా, అవి తీసుకొని ఇదో చూడండి, మనము టీ పెట్టుకోవడానికి, వాటర్ గ్లాస్ పెట్టుకోవడానికి ఇలా చేసుకోవచ్చండి. ఇది ఎంత ఈజీ ఏం లేదు చాలా. కానీ ఇది ఉన్నదనుకోండి, దీని మీద టేబుల్ మీద పెడితే వాటర్ వస్తుంది కదా. ఇదిగోండి కవర్, పాల కవర్ తీసుకొని వీటి మధ్యలో పెట్టేసి మొత్తం కుట్టేసి తిరిగి మళ్ళీ తీయాలండి. 4 వైపులా కుట్టేసుకోవాలి. చాలా ఈజీ, మళ్ళీ మనకు ఎంత బాగా అనిపిస్తుంది. ఇదిగోండి, మొత్తం లోపల కవర్ పెట్టేసి నేనైతే కుట్టేసి మళ్ళీ పైకి వెళ్ళి ఇది మనకు నీట్గా కనపడతట్టు మళ్ళీ లోపలికి మలిచి కుట్టేసుకోవాలి. ఇదిగోండి, కవర్ ఉంది. మనం పిండినా కానీ ఉట్టిగా సరుపులు వేసినా కానీ ఎంత తెల్లగా అయిపోతుంది ఉట్టిగానే, ఏం లేదు. ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, వాడుకున్నాం అనుకోండి. ఇప్పుడు గ్లాసు టేబుల్ మీద, డ్రెస్సింగ్ టేబుల్ మీద అక్కడక్కడ గ్లాసులు పెడితే వాటర్ ఇవి టీ గ్లాసులు వీటికి ఖరాబ్ అయిపోతాయి కదా. అలా కాకుండా మచ్చలు అయిపోతాయండి. ఇట్లా టేబుల్ మీద పెట్టేస్తే మచ్చలు అయిపోతాయి. ఇట్లాంటి మనం చిన్న చిన్న వేస్ట్గా పడేసే క్లాత్ ఇది. అలా కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి. ఇదిగో చూడండి, నేను 3 చేశాను, ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. మళ్ళీ మనం టేబుల్ మీద అక్కడిక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా ఐటెం తెచ్చి పెట్టినప్పుడు దాని కింద గ్లాస్ కింద పెట్టుకోవచ్చు. చాలా ఆయిల్ డబ్బా కింద, మళ్ళీ టీ గ్లాస్ కింద, వాటర్ గ్లాస్ కింద, టీ గ్లాస్ కింద, వీటి మీద అన్నిటి మీద పెట్టుకోవచ్చు అండి. వాటి కింద పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ ఒకసారి 3 అవి వేరే కుట్టి చూపించిన కదా, అలానే అండి. ఇవి నేనైతే ఇలా పాల కవర్ పెట్టిన, అవేమో ఇదిగోండి ఆయిల్ డబ్బా ఉంది, ఆయిల్ సీసా ఉంది కదా, ఇలా పెట్టి ఈజీగా కదులుతుంది. దీని కింద ఏమి ఆయిల్ అంటదు, ఏమంటదు, ఆయిల్ ఉంటుంది. ఇదిగో చూడండి, నేను అప్పుడు చేసిన కదా ఇవి. నేనైతే కవర్ పెట్టి చేసిన, అది బ్యాగు రైస్ బ్యాగ్ తోటి పెట్టిన. ఇలా పచ్చిగా కాకుండా మనం గ్లాస్ పెట్టేస్తే అదే మరక అట్లా అయిపోతుంది. అలా కాకుండా చెక్కయి కొన్ని ఇదైపోతాయి కదండి, ఉబ్బినట్టు అయిపోతాయి. ఇలాంటి చిన్నవి చేసుకున్నాం అనుకోండి, అలా ఆల్రెడీ 3 చేసిన. నిన్న నేను ఈ క్లాత్ మిగిలినందుకు ఈ 3 మళ్ళీ ఇదో స్క్వేర్ షేప్లో చేసినానండి. చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో చిన్న చిన్న ఐడియాలు నేను పెట్టినవి మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకు నేను పెట్టిన నోటిఫికేషన్ వెంబడే వచ్చేస్తుందండి. నేను వీడియో పెట్టింది చూడండి, చిన్నది ఏమి లేదు, అందులో కవర్ ఉంది. మంచిగా ఉట్టిగా సరుపులు వేస్తే అయిపోతుంది. ఇలా ఆయిల్ పెట్టుకోవచ్చు, గ్లాసెస్ పెట్టుకోవచ్చు, ఏదైనా టీ గ్లాస్ పెట్టుకోవచ్చు.
చూడండి ఇట్లా ఈజీగా ఇంత సరుకులు వేసేస్తే తెల్లగా అయిపోతాయండి. ఇలా అక్కడక్కడ పెట్టుకున్నాం అనుకోండి, వాటి మీద పెట్టుకోవచ్చు, హీట్ తగలకుండా టేబుల్లకి పాడైపోతాయి కదా. చూడండి ఈజీగా వేస్ట్ క్లాత్లే వేస్ట్ ఉన్నాయే మనం దాన్ని మంచిగా వాడుకోవచ్చు అండి. చూడండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి.